దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇవాళ వసంత పంచమి కనుక సరస్వతి అమ్మవారిని మనకు తెలిసిన శ్లోకాలు సరస్వతి నమస్తుభ్యం కానీ, యాకుందేందు తుషారహార ధవళ ఆ శ్లోకం కానీ చదువుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బుక్ పెన్ మామూలుగా పోస్ట్ చేసాం ఐడియా కోసం. మేము ఇలాంటి పుస్తకాలు కొన్ని పిల్లలకి ఎవరి దగ్గర అయితే లేవో వారికి పంచిపెట్టాం అన్నమాట ఇవాళ. అయితే వాళ్ళల్లో సంతోషం అనేది మనం మాటల్లో చెప్పలేము. మీకు ఇది వీడియో లాస్ట్లో చూపిస్తాను. అంటే అందరినీ తీయడం కుదరలేదు, ఊరికే ఒకరిని తీసామన్నమాట. అయితే మీరు ఇవాళ వసంత పంచమి గనక మీ చేత్తో పుస్తకాలు ఎవరికైతే కావాలో వారికి దానం చేయండి. ఇంకొక విశేషం ఏంటంటే, మేము నరసోబవాడి నుంచి ప్రసాదం వచ్చిందనమాట, దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రం నుంచి. ఈ వసంతి పంచమి రోజు రావడం అనేది మాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అనమాట. వసంత పంచమి రోజు దత్తక్షేత్రం నుంచి ఈ ప్రసాదాన్ని మేము స్వీకరించడం జరిగింది. చూడండి, ఇక్కడ అదే ఫోటో చిన్నగా పెట్టాను నేను. నృసింహవాడి అని మీకు కనిపిస్తుంది అనమాట. కింద ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి కదా. మేము అన్నదాన సేవ కోసము కొంత అమౌంట్ ఇచ్చాము. అంటే స్వామివారు ఇచ్చిందే మళ్ళీ ఆయనకి ఇవ్వడము ఏదో రూపంలో. కాబట్టి ఎవరికైతే అవసరమో వారికి అన్నదానం చేయడము. ఇవాళ వసంత పంచమి గనక మేము పుస్తకాలు, ఈ పెన్స్ పంచిపెట్టడం జరిగింది. అమ్మవారి కృప మనందరిపైన ఏదో ఒక రూపంలో తప్పకుండా వర్షిస్తుంది. నలుగురికి ఎప్పుడు మనం మంచి చేయాలని మన మనసులో మంచి సంకల్పాన్ని చేసుకోవాలి. తప్పకుండా ఈరోజు మనం అమ్మవారిని ఏదో ఒక రూపంలో మనకి తోచిన నైవేద్యము, ఒకవేళ ఇంట్లో పటికి బెల్లం ముక్క ఉంటే అదే పెట్టండి. ఒకవేళ చిన్న బెల్లం ముక్క కానీ, పళ్ళు కానీ, పాలు, కాచిన పాలైనా సరే మనం చల్లార్చి యాలక్కాయ అది వేసి కొంచెం బెల్లం పొడి వేసి మరీ నైవేద్యం పెట్టచ్చు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, సుధీంద్ర బాబు గారు, ఆ గురువు గారి గురించి నేను ఒక వీడియో చేయంగానే చక్కగా ఈ గ్రంథం మీ దగ్గర ఉందా అండి అని నేను అడగగానే వారు మాకు ఈ గ్రంథాన్ని పంపించడం అనేది జరిగిందనమాట. భీమవరంలో శ్రీనివాసరావు గారిని ఉంటారు, ఆయన పంపించారు. అయితే మీకు ఈ గ్రంథం తెప్పించుకోవాలనే ఆసక్తి మీలో ఎవరికైనా ఉంటే గనక మాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. మేము పిన్ కామెంట్లో అయినా పెడతాం, లేదంటే కమ్యూనిటీలో అయినా పోస్ట్ పెడతాం అనమాట. ఇలా వీడియో రూపంలో ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదని. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్లో బాగానే కనిపించారు. ఫోన్లో బాగానే కనిపించారు.